ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దర్శనం పూర్తయ్యాక కూడా ఇంకా స్వామివారిని దగ్గరగా అనుభవించగలిగే ఒక ప్రదేశం ఉంది. అదే తిరుమల మాడవీధులు. అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం పూర్తయ్యాక మనసంతా ఒక తెలియని ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందం అక్కడే ఆగిపోకుండా ఇంకా కొనసాగించాలనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది మాడవీధులు. ఇవి మామూలు వీధులు కావు. 4 వేదాలకు ప్రతీకలుగా చెప్పబడిన పవిత్రమైన వీధులు. ప్రతిరోజు స్వామివారి ఊరేగింపు జరిగేది ఇక్కడే. బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడే. అంటే స్వామి మన కోసం బయటకు వచ్చి దర్శనమిచ్చే ప్రదేశం ఇదే. ఎందరో భక్తులను అలరించి అక్కున చేర్చుకుని ఆదరించి తన లీలలతో స్వామిలోనే ఐక్యం చేసుకున్న స్వామివారి ప్రేమకి గుర్తులు ఈ మాడవీధులు. ఉగాది రోజు స్వామివారిని దర్శించుకుని అలా స్వామివారి దర్శనం తర్వాత మరుసటి రోజు అఖిలాండం దగ్గరకు వెళ్ళి మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని అక్కడే ఉన్న బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నాం. ఇక్కడ ఒక విచిత్రం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి చేతులకు బేడీలు ఉంటాయి. ఎందుకో అనిపించింది అంజనాదేవి ఇక్కడే తపస్సు చేశారని చెప్తారు. అందుకే ఈ గిరికి అంజనాద్రి అనే పేరు కూడా వచ్చింది కదా. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా ఏమో, నాకైతే తెలీదు. మీకు గనక తెలిస్తే ఎవరికైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి కిందకు దిగి రాజగోపురం దగ్గర నుండి ఎడమవైపు వెళ్తే ఆగ్నేయం వైపు హాతీరాం బావాజీ గారి మఠం ఉంటుంది. స్వామివారు స్వయంగా వచ్చి బావాజీ గారితో పాచికలాడిన ప్రదేశం ఇదే. లోపలికి వెళ్ళి చూస్తే ఒక దివ్యానుభూతి కలుగుతుంది. బావాజీ గారి మఠం నుండి మళ్ళీ బయటకు వచ్చి అదే దారిలో, అదే దక్షిణ మాడవీధిలో కొంచెం ముందుకు వెళ్తే తిరుమల నంబి గారి సన్నిధి వస్తుంది. వీరినే కదా స్వామివారు తాత అని పిలిచారు. ఆకాశగంగ నుండి నీళ్లు తెచ్చి స్వామివారికి సేవ చేసిన మహానుభావులు. అదే దక్షిణ మాడవీధిలో నైరుతి వైపు అనంతాళ్వార్ గారి తోట. అక్కడికి వెళ్ళగానే ఎందుకో ఒక ప్రత్యేకమైన ఆనందం. ఇక్కడే కదా స్వామివారు అమ్మవారు కలిసి అనంతాళ్వార్ గారిని పరీక్షించారు. ఆ సంఘటన అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడింది. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. జనాలు కూడా లేరు. ఆ ప్రశాంతతలో ఆ అనుభూతి మరింత ఎక్కువగా అనిపించింది. ఇక్కడే కదా అనంతాళ్వార్ గారు లక్ష్మీదేవిని చెట్టు కట్టేసి ఉంచారు. ఆ ప్రదేశాన్ని చూసిన వెంటనే కలిగిన ఈ ఆనందంలోనే అనంతాళ్వార్ గారి బృందావనాన్ని దర్శించుకోవడం మర్చిపోయాను నేను. ఇక్కడ ఈ మాడవీధుల్లో ఒక విషయం నేను ప్రత్యేకంగా గమనించింది ఏమిటంటే, ఇంత పవిత్రమైన స్వామివారు స్వయంగా తిరుగాడే ఈ మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదు అని ఎక్కడికక్కడ బోర్డులు ఉన్నాయి. చాలా మంది పాటిస్తున్నారు. కానీ ఇంకా కొంతమంది మాత్రం చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు. నేను కొందరికి చెప్పే ప్రయత్నం చేశాను, చెప్పులు తీసేయండి అని. కానీ వినకపోవడంతో కొంచెం బాధగానే అనిపించింది. ఇది చిన్న విషయం అనిపించినా దాంట్లో ఉన్న భక్తి చాలా గొప్పది. అది స్వామివారికి మనమిచ్చే విలువ. అక్కడ నుండి పడమర వైపు నడుస్తూ ఉండగా వాయువ్యం వైపు అహోబిల నరసింహస్వామి ఆలయం వస్తుంది. ఇక ఉత్తరపు మాడవీధి. ఇక్కడే వరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వస్తాయి. వరాహస్వామి వారిని ముందుగా దర్శనం చేసుకోవాలి గోవిందుడు కంటే ముందే అని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈ పుష్కరిణి కూడా సాధారణం కాదు. వైకుంఠం నుండి వచ్చిన పవిత్ర జలం అని చెప్తారు. ఇంకా పక్కనే ఉన్న ఈ అశ్వత్థ వృక్షం కుబేరుడి అప్పుకు సాక్ష్యంగా చెప్తారు.
వరాహస్వామి వారి ఆలయానికి ఎదురుగా మెట్లు ఎక్కి పైకి వెళ్తే వెంగమాంబ గారి బృందావనం వస్తుంది. అక్కడ మేము అడుగు పెట్టిన వెంటనే సరిగ్గా ఒక 2 నిమిషాలు కొన్ని చినుకులు అలా పడి క్షణాల్లో ఆగిపోయాయి. ఆ క్షణంలో అయితే నాకు అది ఆ తల్లి ఆశీర్వాదమేమో అనిపించింది. అది చాలా ప్రశాంతమైన వాతావరణం. అక్కడ ఇంకా ఒక పెద్ద ధ్యాన మందిరం కూడా ఉంది. వెంగమాంబ గారి బృందావనం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మెట్లు దిగి మాడవీధిలోకి రాగానే కొంచెం ముందుకు వెళ్తే వికనస మహర్షి వారి ఆలయం వస్తుంది. తిరుమలలో స్వామివారికి జరిగే అన్ని సేవలు, విధి విధానాలు అన్నీ కూడా వైఖానస ఆగమం ప్రకారమే జరుగుతాయి. ఆ ఆగమాన్ని అందించిన మహర్షి వికనస మహర్షి. ఇంకా ఒక విశేషం ఏమిటంటే వీరు స్వయంగా శ్రీమన్నారాయణుని మనసులోంచి ఆవిర్భవించారని చెప్తారు. దాని తర్వాత హయగ్రీవ స్వామి వారి ఆలయం వస్తుంది. ఇంకా చివరిగా ఈశాన్యం వైపు వెంగమాంబ గారి అన్నదాన కేంద్రం. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ భోజనం చేయకుండా వెళ్లరు. అది కేవలం భోజనం కాదు, ప్రసాదం. అక్కడ భోజనం చేసిన తర్వాత ఎంత తృప్తిగా అనిపిస్తుందో వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా లోపలికి వెళ్ళగానే కనిపించే ఒక అద్భుతమైన పెయింటింగ్. శేషాచలం పరిసరాల్లో ఉన్న పవిత్ర క్షేత్రాలన్నీ ఒకే చోట చూపించారు. తిరుమల, అహోబిలం, మహానంది, త్రిపురాంతకం, శ్రీశైలం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అంత అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ తూర్పు మాడవీధికి వచ్చేసరికి మన ప్రదక్షిణ పూర్తయింది. కానీ మనసు మాత్రం ఆనందంతో నిండిపోయింది. దీంతో తిరుమలపై మన వీడియోస్ పూర్తయ్యాయి. కొండ కిందకి దిగడానికి శరీరం సిద్ధమైంది, కానీ మనసు మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయింది. ఆ ఆనందం, ఆ ప్రశాంతత, ఆ అనుభూతి ఇంకా మనసులోనే తిరుగుతూనే ఉంది. ఇక్కడికి రావడం ఆనందం, కానీ తిరిగి వెళ్ళడం మాత్రం కొంచెం బాధగానే అనిపిస్తుంది. కానీ మళ్ళీ రావాలి కదా అన్న ఆశతో అక్కడి నుండి బయలుదేరాల్సిందే కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.